కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపైన 55 ఏళ్ల కామేశ్వరరావు అనే ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరు చిన్నారులు కూడా 7 ఏళ్ల వయసున్న వారు ఒకరు, 10 ఏళ్ల వయసున్న వారు ఒకరు. ఈ చిన్నారులకి చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు కామేశ్వరరావు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఆ ఇద్దరు చిన్నారులని అడ్డుకొని చాక్లెట్లు ఇటువంటి విషయం పైన ఆశ చూపి వారిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నారులకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చిన్నారులు ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్రంగా గాయాలైనట్టుగా డాక్టర్లు చెప్పారు. అత్యాచారానికి పాల్పడేటువంటి ఈ కామేశ్వరరావు పైన చిన్నారుల బంధువులు దాడి చేశారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతకీ కామేశ్వరరావు ఏం చేస్తూ ఉంటాడంటే పెద్దాపురం దగ్గర దర్గా సెంటర్లో ఆయన ఒక బంగారు ఆభరణాలు తయారు చేసినటువంటి ఆ షాప్ యజమానిగా తెలుస్తోంది. ఏదేమైనా కామేశ్వరరావు 55 ఏళ్ల వయసు, తన మనవరాలు వయసున్నటువంటి ఆ అమ్మాయిల పైన, చిన్నారుల పైన అత్యాచారానికి పాల్పడ్డాడంటే వీడు మనిషి కాదు, మానవ మృగం అంటూ చాలా మంది కొంత విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను, ఆ సంఘటనా స్థలం నుంచి ఆ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం.